హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీట్ ఫుడ్ ఛానల్. ఈరోజు అయితే మనం కొత్త వీడియోతో అయితే వచ్చాము. ఈ వీడియో వచ్చేసి మన చరణ్ ఉన్నాడు కదా, చరణ్ అయితే ఇప్పుడు 2 కేజీలు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాడు. మనం లాస్ట్ టైం 2024 గోవాకి వెళ్ళాం కదా, గోవాకి వెళ్ళి రిటర్న్లో వస్తామంటే అంటే వీళ్ళ ఇంటి దగ్గర ఆగామన్నమాట. అంటే చిత్తూరుకి ఎక్కడ ప్లేస్ సరిగా గుర్తు, వీకోట అనమాట. వీకోటలో అంటే వీళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్తే వీళ్ళ అమ్మగారు అయితే మనకి చికెన్ బిర్యానీ అయితే చేసింది. మొత్తం 5 కేజీలు పెద్ద అండగా అయితే చేసింది అనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉండింది. దాంతోపాటు పెరుగు పులుసుతో పాటు మనకి అది పుదీనా ఉంది కదా, పుదీనాతో కర్రీ చేసింది. అంటే పచ్చడి టైప్ అనమాట. అదేం పేరు బ్రో? పుదీనా పచ్చడి. పుదీనా చింతకాయ పచ్చడి అంట. అది కూడా అయితే ఈరోజు చేస్తున్నాడు. జనరల్ గా ఈ సైడ్ అంతా గోంగూరతో తింటారు, కానీ మా ఇంట్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి బిర్యానీ అంటే పుదీనా పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే అంటే ఒక దగ్గర ఒక అలవాట్లు ఉంటాయి అనమాట. అక్కడ పెరుగు పులుసు కూడా కామనేగా. పెరుగు పులుసు ఎక్కడైనా అది యూనివర్సల్ అనమాట. ఎక్కడైనా పెరుగు పులుసు కామన్ బిర్యానీ అంటే. ఇప్పుడైతే నేను చేసే స్టైల్ ఏం స్టైల్ బ్రో? అది ఆంబూర్ స్టైల్ బ్రో. మనదైతే ఏ స్టైల్ ఉండదన్నమాట, పులావ్ లాగా చేసుకుంటాం. మీ అందరికి తెలిసిందే, ఒరే అది బిర్యానీ కాదురా అని మీ కామెంట్లు పెడతారు. కానీ మా నెల్లూరు స్టైల్ ఏంటంటే మొత్తం ఒకటేసారి కుకింగ్ అయిపోద్ది. మీరు దమ్ బిర్యానీ అంటే ఇక్కడ ఏంటంటే దమ్ బిర్యానీ సపరేట్గా అంటాం మనం. హైదరాబాద్ ఆ సైడ్ ఏదైతే బిర్యానీయే దమ్ బిర్యానీ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ మాది ఏంటంటే పులావ్ అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆయిల్, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగం, కొంచెం మిరియాలు, కొద్దిగా జాపత్రి, అనాస్ పువ్వు, కొద్దిగా నట్మెగ్, ఆనియన్స్, బిర్యానీ ఆకు, కొద్దిగా సోంపు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర. మనం వేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం. ముక్కలు అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుందాం. సాల్ట్, కారం పొడి, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. అన్ని మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం రైస్కి సరిపడా వాటర్ అయితే కొలత పోసుకుందాం. వాటర్ అయితే బాయిలింగ్కి వచ్చేసింది. ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాం. ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. నెయ్యి, బిర్యానీ అయితే అయిపోయింది. తీసి పక్కన పెట్టేసుకొని పుదీనా పచ్చడి అయితే చేసేద్దాం. కొద్దిగా నూనె, గుప్పెడు వెల్లుల్లి,
3 కట్టలు పుదీనా తీసుకున్నాము, దానికి గాను ఒక 30 మిరపకాయలు ఎండుమిర్చి, కొంచెం దోరగా వేగితే చాలు, తీసేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా దోరగా వేయించి తీసేసుకుంటున్నాం. బాగా క్లీన్ చేసుకున్నాం పుదీనా. బాగా వేయించుకున్న పుదీనా, చింతపండు 50 గ్రామ్స్, వేయించుకున్న చింతపండు. మనం వేయించుకున్న వాటన్నిటిని చల్లార్చుకొని మిక్సీలోకి వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టించుకుందాం. ఇదే పుదీనా పచ్చడి. ఇందులోకి మనము పచ్చి ఆనియన్స్ కట్ చేసి వేసుకుందాం. చరణ్ బ్రో అంబూర్ బిర్యానీ అయితే చేసాడు, అయిపోయింది. దాంతో పాటు ఇదిగోండి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ చూద్దాం ఎలా ఉందో. అబ్బా చూస్తుంటేనే అదిరిపోతా ఉంది బిర్యానీ. కానీ ఇప్పుడు ఒక ముక్క పైకి ఎత్తు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక ముక్క పట్టుకొని చూద్దాం. అబ్బబ్బా లెగ్ పీసు పట్టుకుంటేనే కాలిపోతా ఉంది. భలే ఉడికినట్టుంది కదా బ్రో. బ్రో ఇది ఎలా ఉందో ఈ కాంబినేషన్తో ట్రై చేసి చెప్పు. ఓకే బ్రో. చరణ్ చేసిన కొత్తిమీర పచ్చడి, పుదీనా పచ్చడి, సారీ పుదీనా పచ్చడి. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాను ఇప్పుడు, ఏమనుకోపాక. పప్ప కాలిపోతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయా. ఇప్పుడు రుచి చూద్దాం ఎలా ఉందో. అబ్బా అదిరిపోయింది అసలు, దాన్ని కలుపుకొని తింటుంటే. ఇంకొకటి రుచి చూద్దాం. అదిరిపోయింది బా ముక్క కూడా. వేడిగా ఉంది కాబట్టి నోరు కారిపోతా ఉంది. మీలో ఎంతమంది ఆంబూర్ బిర్యానీని ట్రై చేస్తున్నారో కామెంట్ చేయండి.